Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. న్యాచురోపతి గురించి చాలా మందికి తెలుసు, కానీ మరికొంతమందికి అసలు న్యాచురోపతి అంటే ఏంటి, అక్కడ ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంటుంది, మిగతా వైద్యాలకు న్యాచురోపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. మరి వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, న్యాచురోపతి కరోనా టైంలో ఎక్కువగా వినపడ్డ పదం. ఎందుకంటే చాలామంది న్యాచురోపతికి వెళ్ళండి, చాలా న్యాచురల్గా మీకు ట్రీట్ చేస్తారు వితౌట్ మెడిసిన్ అనేసి చాలామంది అప్రోచ్ అయ్యారు. సో ఇంతకీ న్యాచురోపతి అంటే ఏంటి అన్నది మాకు తెలియచేస్తారా? న్యాచురోపతి అంటే ప్రకృతి చికిత్స లేదా ప్రకృతి వైద్యం అన్నమాట. ఈ ప్రకృతి వైద్యంలో ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, అసలు శరీరము మనము ఆరోగ్యంతో పుడతాం, మనము జబ్బులతోటి పుట్టాం. ఆరోగ్యం అనేది మన పుట్టుకతోటే 99.9% ఆరోగ్యంగానే పుడతాం. సో ఉన్న ఆరోగ్యాన్ని అవైలబుల్ రిసోర్సెస్ ద్వారా చాలా సహజ సిద్ధంగా కాపాడుకునే వైద్య విధానము, జీవన విధానమే ప్రకృతి వైద్యం. అయితే మేడం, చాలామంది అసలు చాలామంది ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక హాస్పిటల్కి వెళ్తే ఇన్ని మెడిసిన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి మెడిసిన్ అన్నదే లేకుండా న్యాచురోపతిలో అలా ఎలా క్యూర్ చేస్తారు అనేసి డౌట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు ఏ మందైనా మందు డైరెక్ట్గా అక్కడ ఎఫెక్ట్ ఇవ్వదు. అంటే బ్రెయిన్ కంటే మించిన ఒక ఫార్మసీ అనేది ఉండదు. మనం ఎంతమంది ఇచ్చినా మన బ్రెయిన్లో ఆ స్టిమ్యులెంట్ తోటి దానికి కావాల్సిన యాక్షన్ ఉన్న ఒక రసాయనం తయారవుతుంది. దానికి అప్పుడు మనకు ఉన్న జబ్బుకి విరుగుడు పదార్థం అనేది బ్రెయిన్ నుంచే వస్తుంది. మనం ఇచ్చే మందు ఏదైతే ఉందో అది మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో మనం దానికి మన బాడీకి ఒక సప్లిమెంట్ ఇస్తున్నాం. అంతే తప్ప బ్రెయిన్ మనం ఇచ్చే మందు మరి పొట్టలో వేసుకుంటే అది ఎక్కడికో వెళ్ళి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఇవ్వదు కదా. అంటే అది మన బ్లడ్లో కలిసి మనకి బ్రెయిన్లో ఏదైతే దానికి విరుగుడు, ఆ సమస్యకి విరుగుడు ఏదైతే ఉందో అది మనకు మందుల ద్వారా లభిస్తుంది. అయితే మనము మందులు లేకుండా కూడా, అంటే జీవన విధానంలో కొంచెం మార్పులు చేసుకొని, అంటే నేను ఎమర్జెన్సీ సర్వీసెస్ గురించి మాట్లాడలేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా చాలా పెద్ద ఎమర్జెన్సీ వచ్చింది అని అనుకోండి, నేను వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే 80% ప్రజలు చాలా అంటే లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజెస్ అనమాట, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ పెద్ద బర్డన్ అయింది. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదు, చిన్న నాన్ ఎమర్జెన్సీ ఉన్న అక్యూట్ డిసీజెస్కి ప్రకృతి వైద్యంలో ఎటువంటి మందులు లేకుండా కేవలం ఆహారమే మందు. మనం తీసుకున్న వాటరు, అంటే అది లోపల నుంచి తీసుకోవచ్చు, పైనుంచి పోసుకోవచ్చు, లేదా రకరకాలైన థెరపీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. నీటిని వైద్యంగా, వర్ణాలని అంటే రంగులని డివైడ్ చేసి ఆ రంగులతోటి చికిత్స, మట్టితోటి చికిత్స, శరీరంలో రకరకాలైన మూమెంట్స్ తోటి చికిత్స లేదు. అంటే మన ఆరోగ్యం అనగానే కేవలం ఒక జబ్బు లేని విధానాన్ని ఆరోగ్యం కాదు. అంటే జబ్బుకి కారణము ఫిజికల్ అయి ఉండొచ్చు, మెంటల్ అయి ఉండొచ్చు, సోషల్లీ అయి ఉండొచ్చు, స్పిరిచువల్లీ అయి ఉండొచ్చు, జెనెటిక్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి వాటికి అంటే ఏ రకంగా ఈ జబ్బు మనకు వచ్చిందో కనిపెట్టి, అంటే మూలాలకి వెళ్ళి ఆ మూలాన్ని విరుగుడు, అంటే ఆ మూలాన్ని అడ్రస్ చేసి దానికి కేవలం సహజ సిద్ధమైన అంటే పంచభూతాలని మాత్రమే వినియోగించి చేసే చికిత్సా విధానమే ప్రకృతి వైద్యం. దీన్ని మనం జబ్బులు వచ్చినప్పుడే వాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైద్యం అనేది సింపుల్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అనమాట. కాబట్టి మనం ఒక చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనిషి అన్న తర్వాత ఒకే దారిలో పోవాలని లేదు, అప్పుడప్పుడు కొంచెం పక్కదారులు పడుతుంటాం. కానీ మళ్ళీ అరే ఇది కాదు, మనకి ఇది కరెక్ట్ అని సరిదిద్దుకునే అవకాశం ప్రకృతి చికిత్స ఇస్తుంది. ఆ సరిదిద్దుకున్నప్పుడు ఆ వచ్చే చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం పూర్తిగా నివారణ పొంది హ్యాపీగా బతకడానికి ఒక దారి చూపుతుంది. అయితే మేడం, ఒక మనిషి హెల్తీగా ఉండటానికి మానసిక స్థైర్యం, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మంచి ఆహారం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చాలామందికి తెలిసినా కూడా పాటించలేరు. కానీ న్యాచురోపతి వీటి మీద చాలా అవగాహన కల్పిస్తుంది.
అందరికీ కూడా. అయితే మీ దగ్గరికి రావాలి, న్యాచురోపతిని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా అని చాలామందికి తెలియదు. సో వాళ్ళు న్యాచురోపతికి రావాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ అండ్ అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే డైరెక్ట్గా న్యాచురోపతికి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణ ప్రభుత్వంలో పిహెచ్సిలో కొంతమంది అంటే రూరల్ హెల్త్ మిషన్ ద్వారా అంటే నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా అపాయింట్ కాబడిన ప్రకృతి వైద్యులు ఉన్నారు పిహెచ్సిలో, సిహెచ్సిలో. లేదు మనకి మొత్తం రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి సరిపడా అంటే ఆంధ్ర తెలంగాణకి 2 ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ మన అమీర్పేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్. అక్కడ కన్సల్టేషన్కి జస్ట్ యూ క్యాన్ వాక్ ఇన్. లేదు కన్సర్న్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వెబ్సైట్ కూడా ఉంటుంది. మనం వారిని డైరెక్ట్గా ఆ ఫోన్ నెంబర్స్ తోటి కాంటాక్ట్ చేసి కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా మేరకు హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి మంచి వైద్యం దొరుకుతుంది. అంటే మీరు అన్నారు ఇందాక ఏదైనా ఒక రోగం వస్తేనే కాదు నార్మల్గా కూడా రావచ్చు అని. అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు న్యాచురోపతికి రావచ్చా? తప్పకుండా వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? తప్పకుండా రావచ్చు. ఎందుకంటే మనం ఒక కార్ కొంటే 6 నెలలకో సంవత్సరానికో మనం సర్వీసింగ్ ఇస్తుంటాం. స్కూటరు 3 నెలలకి ఇస్తాం. సైకిల్ ప్రతిరోజు ఏబీసీ చేస్తాం, ఎయిర్ బ్రేక్ చైన్. అయితే మన శరీరానికి ఎందుకు మనం సర్వీసింగ్ చేయట్లేదు? శరీరం కూడా ఒక మెషినే. శరీరం మన శరీరము చాలా పటిష్టంగా ఆరోగ్యంగా ఉంటేనే మనము దైనందిన కార్యక్రమాలు చేయొచ్చు. మన గోల్స్, మన ఫోకస్, మన అచీవ్మెంట్స్, మన మానసిక ఆహ్లాదత అనుకోండి, లేకపోతే రకరకాలైన కోరికలు, ఎటువంటి కోరికలైనా సరే మన శరీరము మనసు బాగుంటేనే మనం చేసుకోగలుగుతాం. కాబట్టి శరీరానికి కూడా సర్వీసింగ్ కావాలి. అంటే ఈ సర్వీసింగ్ని ఒక నియమనిష్టలతోటి మేబీ వారానికి 1 రోజు కావచ్చు, లేదు సంవత్సరానికి ఒక 7 రోజులు కావచ్చు, ఒక నిర్ణీత కాలం నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం ఈ 5 రోజులు నా శరీరానికి నా మనసుకి నేను వినియోగించుకుంటాను. మనం ట్రిప్ అని రకరకాల దేశాలకు వెళ్తుంటాం మానసిక ఆహ్లాదం కోసమని, కానీ శరీరానికి కావాల్సిన డిటాక్సిఫికేషన్ కోసం మనం ఎప్పుడు వెళ్ళట్లేదు. అయితే ఈ మధ్య బాగా రకరకాలైన మన రిసార్ట్స్, ప్రకృతి ఆశ్రమాలు, ప్రకృతి వైద్యశాలలు ఇట్లాంటి ఒక సౌకర్యాలు కలగజేస్తున్నాయి. మనం హ్యాపీగా ఒక వారం రోజులు వెళ్ళి ఆ వారం రోజుల్లో మంచిగా ఉపవాసం ఉండి, అంటే మన గట్, మన జీర్ణకోశం ఏదైతే ఉందో, అంటే పొట్ట కింది భాగం చాలా పొడవైన భాగం ఏదైతే ఉందో మన ఆరోగ్యం అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ వారం రోజుల్లో అందులో ఉన్న బ్యాక్టీరియాని ఏదైతే మన రకరకాలైన చెడు అంటే ఆహారపు అలవాట్ల మార్పు వల్ల కానీ, మన వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఆ గట్ బ్యాక్టీరియా రీఛార్జ్ కాకపోవడంతో రకరకాలైన ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆ గట్ బ్యాక్టీరియాని రీఛార్జ్ చేయడం అనేది డీటాక్సిఫికేషన్ ఫస్ట్. వాటి మీదనే శరీరము మనసు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో మనం వాటికి వైద్యుడి సలహా మేరకు, అంటే మీ శరీర తత్వానికి ఇదివరకు మీకు ఏదైనా జబ్బులు ఉన్నా లేకపోతే మీకు వచ్చే అవకాశాలు ఉన్నా వాటికి సరిపడే డీటాక్స్ మెథడ్స్ ప్రకృతి వైద్యులు నిర్ణయిస్తారు. ఓకే, మీరు ఈ వారం రోజుల్లో ఈ పలానా ఆహారం మీద ఉండండి, పలానా పండ్ల మీదనే ఉండండి, లేదు ఉప్పు కారం మసాలా లేకుండా తినండి, లేదు మీకు పలానా స్పైసెస్ మీదనే ఆహారం మీద తీసుకుంటే మీకు మీ డీటాక్స్ అవుతుంది. మీరు ఏదైతే చేతనా శక్తిని కోల్పోయారో, అంటే జీర్ణకోశం ఏదైతే కోల్పోయిందో వాటిని ఉత్తేజితపరిచి మళ్ళీ మీకు ఇంకొక సంవత్సరం పాటు హ్యాపీగా బాడీ సర్వీసింగ్ రెడీ అయిపోతుంది. అట్లా మీరు మనం ప్రతి సంవత్సరం అట్లా మనం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా మనం బతికేయచ్చు, బతికినన్నాళ్ళు బతికేయచ్చు హ్యాపీగా. ఓకే, అయితే చాలామంది ఏంటినంటే హెల్దీ డైట్ ఏంటి, రోజు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని రకరకాల వీడియోస్ చూసేస్తూ ఫాలో అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఒక మనిషి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా ఒక మనిషి ఎలాంటి డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు? మనము ఇప్పుడు నేను ఏం తినాలి అనేది నా పరంపర నిర్ణయిస్తుంది. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఉన్న ఫుడ్ అలర్జీస్, తర్వాత నాకు జెనెటికల్గా నాకు కొన్ని లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. అందుకే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఈ పదార్థాన్ని ఇష్టపడతారు. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళ పిల్లలు ఎందుకు XYZ పదార్థాన్ని వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా ఇష్టపడతారు? అది మనం జీన్స్లో నిక్షిప్తం అయిపోయి ఉంటుంది. అలర్జీస్ కూడా నిక్షిప్తం అయిపోయి ఉంటాయి. ఓకే, అందుకే మనం ఈ అలర్జీస్ని వీటన్నిటిని మనం ఎప్పుడు కానీ మనం డాక్యుమెంట్ చెయ్యాలి. మన కుటుంబంలో ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మన కుటుంబంలో ఈ రకాలైన పదార్థాలు ఇష్టపడతారు. ఇట్లా మనము మన కల్చర్లో, అంటే నా పరంపరలోని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసి, ఓకే
మీరు రోజంతా మీరు ఎప్పుడైనా ఏమైనా తినండి, కానీ మన ఆహారంలో ఈ పదార్థాలు ఖచ్చితంగా మనం తినాలి అన్న ఒక రూల్ పెట్టుకోవాలి. మనం ఏదైతే పండగలు చేసుకుంటున్నాం కదా, ఈ పండగలు మనం యూనివర్సల్గా ఏవో తింటున్నాం అట్లా కాదు. ప్రతి కల్చర్కి మనకంటూ మన ఆహారపు అలవాట్లు నిర్దేశించబడి ఉంటాయి. వాళ్ళ ఫుడ్ అలర్జీస్, లైక్స్, డిస్లైక్స్ బట్టి వాటిని మనం స్టడీ చేసుకొని దాని అంటే నా పూర్వీకులు ఏం తిన్నారో అందులో 100% మనం తినలేకపోయినా ఒక 50% అయినా అటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకున్నప్పుడు కొంచెం కాంపెన్సేట్ అవుతుంది. అది తర్వాత జియోగ్రఫికలీ లోకల్ ఫుడ్స్ మనం ఎక్కడో విదేశాల్లోంచి పండిన వచ్చినప్పటికంటే వాళ్ళ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాటిని అదే ఫ్రెష్గా ఉంచడం కోసమని రకరకాలైన ట్రీట్మెంట్స్ చేసి మనం ఇస్తుంటాం. అట్లా కాకుండా లోకల్ అవైలబుల్, ఇప్పుడు మనం పక్కూర్లో పండిన రేగుపళ్ళు, లేకపోతే మనూరులో పండిన పాలకూరను, లేదు ఒక 4 కిలోమీటర్ల దూరం, లేకపోతే ఒక 20 కిలోమీటర్ల దూరంలో పండిన ఆహార పదార్థాలు, పండ్లు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అది ఒకటి. మన ఇన్స్టెడ్ ఆఫ్ గో టు రైతు బజార్స్, లోకల్ మార్కెట్స్, లోకల్ వెండర్స్, యూ విల్ గెట్ ఎ ఫ్రెష్ ఫుడ్. ఎందుకంటే అది ఎక్కడ కానీ షెల్ఫ్ లైఫ్లో నుంచి రాదు. ఇంకొకటి మనం ఏ రకంగా వండుతున్నాం, ఎందుకంటే స్లో ఈజ్ ద బెస్ట్, స్లో ఈజ్ ద ఫాస్టెస్ట్ హెల్దీ డైట్. సో స్లో కుకింగ్. తర్వాత మనం వంటకు వాడే పదార్థాలే కాదు, వెజల్స్ కూడా. ప్లస్ ఇంకొకటి మనం గమనించాలి, మనం చాలా కంప్రెస్డ్ డైట్స్ ఎక్కువ వాడుతున్నాం. అంటే ఉదాహరణకి వెన్న అనేది ఫ్రెష్ది అనమాట. వెన్నని కూడా మనం స్టోర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఆ వెన్నని మనం రకరకాలైన ఫామ్లో, అది ఘీ కావచ్చు, లేకపోతే ఇంకొక ఫామ్ కావచ్చు, అంటే ఆ కండెన్స్డ్ న్యూట్రిషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఒక ఈ ఫలానా అది మందే అవుతుంది. ఇప్పుడు చీజ్, బటర్ విపరీతంగా వాడాల్సిన అవసరం లేదు, వెన్న వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ నెయ్యి వాడుకోవచ్చు. అట్లాంటిది మనం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కండెన్స్డ్ హై వాల్యూ న్యూట్రిషన్ ఫుడ్ పదార్థాలు, సింపుల్ ఫుడ్ ప్రోడక్ట్స్ మనం వాడచ్చు. ఆకుకూరలు, కాయగూరలు మనం ఎక్స్ట్రాక్ట్స్ వాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్, మన ఎప్పుడు ఏ రకమైన ఆయిల్స్ వాడతారో అని అంటారు. ఆయిల్స్ ఏ రకమైన ఆయిల్స్ వాడే కంటే యూ యూజ్ ఆయిల్ సీడ్స్. తర్వాత లెస్ షెల్ఫ్ లైఫ్. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇదివరకు ఈ వడలు చేస్తే, శనగపప్పుతోటి వడలు చేస్తే జస్ట్ ఇట్లా అంటే అతుక్కుపోయేది, నూనెలో వేయడానికో ఏదో పండగ పూటకు. ఇప్పుడు అసలు ఆ గ్లూటెన్ అనేది లేని శనగపప్పు తింటున్నాం. అంటే ఆ జిగురు పదార్థం లేని శనగపప్పు తింటున్నాం. అంటే అది ఏం లేదు, ఒక పిప్పే. ఇట్లా మనము రకరకాల, అంటే హయ్యర్ షెల్ఫ్ లైఫ్ కోసమని మనం రకరకాలైన పదార్థాలని మనము దాచిపెట్టి, ఎన్నో ఏండ్లు దాచిపెట్టి, ఆవకాయ పెట్టుకుంటే 90 రోజులు, లేకపోతే 100 రోజులు. దాని తర్వాత బ్యాక్టీరియాకి వాల్యూ లేదు, ఎందుకంటే దాన్ని రీజనరేట్ కాదు. కానీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 నెలల తర్వాత ఆ ఆవకాయ వేస్ట్. లేదు, ధనియాలు కొనుక్కొస్తే ఫ్రీజర్లో పడేసి, ఇవన్నీ కూడా మంచి అలవాట్లు కాదు. సో హ్యాపీగా లోకల్ అవైలబుల్ ఫుడ్స్ తినాలి, లెస్ షెల్ఫ్ లైఫ్ ఉన్న ఫుడ్స్ తినాలి, ఫ్రెష్ ఫుడ్ తినాలి, ప్యాన్ టు ప్లేట్ అలా ఉండాలి, గమగమలాడుతూ వేడివేడిగా తినాలి. అవైలబుల్ లేకపోతే అవైలబుల్ 2 పూట్ల తినండి చాలు, ఏం అవసరం లేదు. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనము ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంత కష్టపడేది మంచి ఆహారం కోసము, మన శరీరాన్ని మనము అందంగా తయారు చేసుకోవడం కోసమని. అందం అంటే నాకు నేను నచ్చేటట్టుగా, అందంగా ఆరోగ్యంగా తయారు చేసుకోవడం కోసమని. సో అది పనికిరాని ఆహారం ఎందుకు తినాలి? సో ఆహారము ఇష్టంగా తినాలి, అంతేకాని చాలా గ్రీడీగా తినకూడదు. అంటే ఉదాహరణకి నాకు ఒక పిడికెడు అన్నంతో కడుపు, అంటే ఒక సాటిటీ లెవెల్స్, ఓకే ఇంత తింటే నాకు బాడీ చెప్తుంది ఇక చాలు అని. కానీ మనము అత్యాసతోటి తింటూనే ఉంటాం అన్నమాట. ఎందుకు? అది జిహ్వ చాపల్యం. సో అలా తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అందుకే ఉప్పు, కారం, పులుపు కొంచెం ఒక పిసరంత తక్కువ వాడితే మీ శరీరం చెప్తుంది, ఓకే నాకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని. ఇవి ఎక్కువైనప్పుడు ఈ బాడీ మనకి కమ్యూనికేట్ చేయలేదు. సో వి టెండ్ టు ఈట్ మోర్, సో ఇట్ బికమ్స్ ఈటింగ్ డిజార్డర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వివరంగా తెలియజేశారు మాకు మొత్తం.